దిస్ ఇస్ ఝాన్సీ ఐపీఎస్ సార్. ఒక మేజర్ కూతురు ఎలా ఉండాలో అలాగే ఉన్నావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇదొక క్రిటికల్ కేస్. దీన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవేమో చూడు. ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ దిస్ కేస్ సార్. యు నో హీ ఈస్ వెరీ డేంజరస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. మన పోలీసుల పవర్ ఏమైనా తక్కువ సార్? ఈ దేశంలో మన స్టేట్ పోలీస్ అంటే ఒక టాక్ ఉంది, క్రేజ్ ఉంది. ఒంటి మీద యూనిఫామ్, బాడీలో పవర్ ఉంది సార్. క్రిమినల్స్ కి టెర్రర్ పుట్టించడానికి చేతిలో గన్ను, అందులో బుల్లెట్స్ ఉంటే చాలు. కసిగా ఒక్కసారి షూట్ చేశావంటే రాక్షస సామ్రాజ్యపు కిరీటాన్ని ధరించిన రారాజు ఎవడైనా బుల్లెట్ దించి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను సార్. బట్ వన్ కండిషన్ సార్. ఏంటది? నేను ఈ కేసు టేకప్ చేశాక ఎలాంటి ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ప్రెషర్స్, డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండకూడదు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో సార్. ఈ కేసుకి సంబంధించి నేను ఎవరిని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేసినా ఎందుకు ఏంటి అని ఎవరు ప్రశ్నించకూడదు. అటువంటి ప్రెజర్స్ ఏవి ఈ కేసులో నీకు ఉండవమ్మా. మన డిపార్ట్మెంట్ నుంచి నీకు ఫుల్ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఝాన్సీ ఇది? నీకు కొంచెం కూడా బాధ్యతే లేదు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. అంతా నా తలరాత. ఏంటి మమ్మీ, ఏమైంది? అది కాదురా, చూడు, పెళ్లి చేసుకోవే అని చెప్తుంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలమ్మా అన్నావు. సరే అన్నాను. ఆ తర్వాత ఐపీఎస్ కావాలన్నావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నావు. చూడు, నేను పట్టుబట్టాను గనక నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ పెళ్లి చేసుకోవే అంటే నా మాటే వినిపించుకోవేంటమ్మా? ఎవరో వచ్చినట్టున్నారు. అరే కార్తీక్. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు బాబు? నేను చాలా బాగున్నాను. చల్లగా ఉండు. నీకు నూరేళ్ల ఆయుష్ బాబు. ఇందాకటి నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నావు. లోపలికి రా. హాయ్. ఏయ్, ఏమైంది? అరే, ఏంటి ఇంత డల్గా ఉన్నావు? సరే ఇలా రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. రా ఝాన్సీ. వాట్స్ రాంగ్ విత్ యూ? ఝాన్సీ, త్వరలో మన పెళ్లి. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. యునో, మన పెళ్లిలో ఎలాంటి లోటు రాకూడదని మొత్తం అంతా కాంట్రాక్ట్ ఇచ్చేశాను. ఒక మిస్సింగ్ కేసుని హ్యాండిల్ చేయడానికి డిపార్ట్మెంట్ నా మీద నమ్మకం ఉంచి ఒక కేసు అప్పగించింది కార్తీక్. నేను ఒప్పుకున్నాను. మళ్ళీ పెళ్లిని పోస్ట్ పోన్ చేయాలంటే నాకేదోలా ఉంది. సారీ. ఏంటి మొత్తం? నేను చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా? కేవలం పార్కు, థియేటరు, పబ్బు, క్లబ్బు, సినిమా అంటూ తిరిగే ఈ జనరేషన్లో కూడా డ్యూటీ కోసం నీ పర్సనల్ లైఫ్ని, ఆఖరికి పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేస్తున్న నేను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీలాంటి అమ్మాయిని పొందాలి అంటే నాకు నిజంగా అదృష్టం ఉండాలి. నేను వెయిట్ చేస్తాను. లవ్ యూ కార్తీక్. కార్తీక్, కార్తీక్ కాఫీ. ఆంటీ పిలుస్తున్నారు, పద వెళ్దాం. ఆంటీ, కాఫీ తీసుకో బాబు. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ? ఇంకేంటంటే ఏంటి విశేషాలు? అయితే నా కూతురు నిన్ను ఒప్పించేసిందనమాట. ఆంటీ, ఒక మాట చెప్తాను వినండి. నాకు ఈ పెళ్లి కంటే ఝాన్సీ ఈ సొసైటీకి చేసే మంచి చూడాలన్నది నా ఆశ. ఆంటీ, పెళ్లి ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఝాన్సీని ఒక ఆఫీసర్గా తనని నమ్మి తనకి ఈ కేసు అప్పగించారు అంటే దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. ఆంటీ, తన కోసం 3 months ఏంటంటే 3 యుగాలైనా వెయిట్ చేస్తాను. చూసావా మమ్మీ, నా వుడ్ బి. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? చూడమ్మా, పిల్లలు ఏది సాధించినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే సంతోషంగానే ఉంటుందమ్మా. అలాగే నేను కూడా. మరింకేంటి,
ఆంటీ కూడా ఒప్పుకున్నారు. నువ్వు హ్యాపీగా వెళ్ళి కేసుని సాల్వ్ చేసిరా. వర్క్ అవ్వగానే త్వరగా వచ్చేయమ్మా. బాయ్ ఝాన్సీ, Thank you హ్యాపీ so జర్నీ, much. టేక్ Bye. కేర్. బాయ్ అమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.